హాయ్ ఫ్రెండ్స్, న్యూ మైండ్స్ ఛానల్ 64 ఆర్ట్స్కి స్వాగతం సుస్వాగతం. మరి శ్రమని ఆయుధమైతే విజయంని బానిస అవుతుంది మిత్రులారా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కష్టమైన చదువును ఇష్టంగా చదివితే భవిష్యత్తులో మనం ఇష్టంగా జీవించవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఇది పరీక్షాకాలం మిత్రులారా. మరి మరో టాపిక్తో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. ఇక్కడ ఈ యొక్క జైన బౌద్ధ మతాల మీద ఏ ఎగ్జామ్లో అయినా కూడా 1 or 2 బిట్స్ అనేటువంటి పడుతూ ఉంటాయి మనకు. కాబట్టి వాటి మీద ఇవాళ నేను క్లాసులు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు కూడా వినడానికి సిద్ధంగా ఉన్నారా ఫ్రెండ్స్? ఓకే. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క బౌద్ధ మతము, జైన మతం అనేటువంటివి ఈ యొక్క జనాలను ఉద్ధరించడానికి పుట్టినటువంటి మతాలు. వాళ్ళ యొక్క ఎవరు స్థాపించారు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరు, ఆ రాజులు ఎవరు, ఎక్కడ వాళ్ళు జ్ఞానోదయం పొందారు, ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్పుకుందాము. ఓకే ఫ్రెండ్స్, కొన్ని కోడ్లతో మనం చెప్పుకుందాము. ఈరోజు మనము ఈ ఫస్ట్ ఉండేటువంటి దాన్ని బౌద్ధ మతంగా, ఇక్కడ ఉండేటువంటి దాన్ని జైన మతంగా గుర్తుంచుకుందాం. మరి బౌద్ధ మతాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరని కానీ గమనించినట్లయితే సిద్ధార్థుడు. ఇతను జ్ఞానిగా మారిన తర్వాత బుద్ధుడిగా మారాడు. జైన మతాన్ని స్థాపించినటువంటి వ్యక్తి వర్ధమాన మహావీరుడు. ఇతను 24వ తీర్థంకరుడు. జైనులను ఏమంటారంటే తీర్థంకరులు అంటారు. తీర్థంకరులు అంటే తీరమును చేర్చేటువంటి వారు అని అన్నమాట. అంటే ఈ యొక్క మోక్షానికి మార్గం చూపేటువంటి వారు. వర్ధమాన మహావీరుడు ఎన్నివాడు అని బిట్టి అడుగుతుంటాడు? 24వ వాడు. మరి ఈ యొక్క బౌద్ధ మతాన్ని స్థాపించినటువంటి సిద్ధార్థుడు ఏ మతానికి చెందినటువంటి వాడు అంటే ఇక్కడ శాక్య వంశానికి సంబంధించినటువంటి ఆయన అన్నమాట. ఇక్కడ శాక్య వంశము లేదా క్షత్రియ వంశము. మరి వర్ధమాన మహావీరుడు జ్ఞాత్రిక వంశము. అంటే సిద్ధార్థుడు చక్కటి వంశానికి చెందినటువంటి వాడు. సిద్ధార్థుడు చక్కటి శాక్య, ఇలా గుర్తుపెట్టుకోండి. వర్ధమానుడు ఆయన జాగ్రత్త గలవాడు, అంటే జ్ఞాత్రిక వంశానికి చెందినటువంటి వాడు. మరి ఈ బిట్టు చాలాసార్లు అడిగాడు. ఈ యొక్క బౌద్ధ మతంకి చెందినటువంటి సిద్ధార్థుడు ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు మరణించాడు అనేటువంటిది. ఆ కాలంలో క్రీస్తు పూర్వం కాబట్టి ఆ యొక్క అంకెలు పైనుండి కిందకు వస్తుంటాయి ఫ్రెండ్స్. మరి క్రీస్తు పూర్వము 563వ సంవత్సరంలో ఈ యొక్క సిద్ధార్థుడు లేదా గౌతమ బుద్ధుడు పుట్టడం జరిగింది. మరి 483లో మరణించడం జరిగింది. ఇది బాగా గుడ్డిగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. 63, 83 అనేటువంటిది 563, 483. మరి ఈ యొక్క వర్ధమాన మహావీరుడిని కానీ గమనించినట్లయితే మనము 546లో క్రీస్తు పూర్వం, ఇది కూడా ఫ్రెండ్స్. తర్వాత పుట్టుక జరిగింది 468లో, అంటే 2 సంవత్సరాలు. దీనికి కొంచెం డిఫరెన్స్ చూసుకోండి. ఆ గుడ్డి గుర్తు అన్నమాట. 546లో పుట్టాడు, 468లో మరణించాడు అన్నమాట. మరి ఇతను మరణించినటువంటి స్థలాల మీద కూడా బిట్లు అడుగుతూ ఉంటాడు. నేపాలులోని కపిలివస్తులో ఇతను పుట్టాడన్నమాట. ఎవరు? బుద్ధుడు. నేపాలులోని కపిలివస్తులో బుద్ధుడు పుట్టినప్పుడు అక్కడ ఒక కోతి ఆనందంతో లుంగి డ్యాన్స్ చేసిందంట. అంటే ఇలా గుర్తుపెట్టుకోండి. కపి అంటే కోతి, కపిలి వస్తువులో లుంగి డ్యాన్స్ చేసింది. ఎవరు పుట్టినప్పుడు? సిద్ధార్థుడు పుట్టినప్పుడు. అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కుందా గ్రామం, వర్ధమాన మహావీరుడు పుట్టినప్పుడు ఆ యొక్క కుందా గ్రామంలో ఉండే ప్రజలు ఏమన్నారంటే, అబ్బా కుందనపు బొమ్మలాగా ఉన్నాడు పిల్లవాడు అన్నాడు. ఇలా గుర్తుపెట్టుకోండి. వర్ధమాన మహావీరుడు పుట్టినటువంటి గ్రామం కుందా గ్రామము. మరి ఈ యొక్క సిద్ధార్థుడు అనగానే మనకు కపి ఈ యొక్క లుంగి డ్యాన్స్ చేసింది. ఇలా గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ చనిపోయినటువంటివి కూడా అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. కుశీనగరము. వర్ధమాన మహావీరుడు ఈ యొక్క పావాపురిలో చనిపోయాడు. మరి ఈ యొక్క సిద్ధార్థుడు మాత్రము కుశీనగరంలో చనిపోయాడు. సిద్ధార్థుడు లేదా గౌతమ బుద్ధుడు చనిపోయేటప్పుడు కూడా ఖుషీగా ఆనందంగా చనిపోయాడు. ఖుషీగా ఆనందంగా చనిపోయాడు. ఇతను ఎలా చనిపోయాడంటే, చండు అనే ఒక అతను దగ్గరకు వచ్చేసి పంది మాంసం పెట్టగా అది తిని అతను అనారోగ్యానికి గురయ్యి చనిపోయాడు అన్నమాట. చండు అనేటువంటిది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం గమనించవలసింది పావాపురి ఇతను చనిపోయినటువంటిది. నిర్వ్యాణము చెందినటువంటిది అంటారు. ఇది బీహార్లో ఉండటం జరిగింది. ఇక్కడ మనము ఈ యొక్క తల్లిదండ్రులు ఎవరని కూడా ఒక్కొక్కసారి మనకు అడిగేదానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. తల్లిదండ్రులు ఎవరని అడిగినప్పుడు మనకి నాగార్జున సినిమా మాస్ గుర్తుపెట్టుకోండి. మాస్
అనేటువంటి సినిమాను గుర్తుపెట్టుకుంటే మనకి బుద్ధుడు యొక్క తల్లిదండ్రులు గుర్తుకొస్తారు. మా అంటే మాయాదేవి తల్లి, సు అంటే శుద్ధోదనుడు, మాయాదేవి శుద్ధోదనుడుకు పుట్టినటువంటి వ్యక్తి బుద్ధుడు. ఇక్కడ మా సినిమా గుర్తుపెట్టుకుంటే మనకి సిద్ధార్థుడు యొక్క తల్లిదండ్రులు గుర్తుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మరి వర్ధమాన మహావీరుడు యొక్క తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ గమనించినట్టే త్రిషాను గుర్తుపెట్టుకోవాలి. వర్ధమాన మహావీరుడు అని కానీ మనకి ఎవరు గుర్తుకు రావాలి? హీరోయిన్ త్రిష గుర్తుకు రావాలి. ఈ యొక్క త్రి అంటే త్రిశాల, మరి సి అంటే సిద్ధార్థుడు, త్రిశాల సిద్ధార్థుడు అనేటువంటి వాళ్ళు వర్ధమాన మహావీరుడి యొక్క తల్లిదండ్రులు. మరి ఇక వాళ్ళ భార్య, ఆ రోజుల్లో ఈ యొక్క వీరికి మంచి అందమైనటువంటి ఇద్దరు భార్యలను కూడా ఆ యొక్క తల్లిదండ్రులు చేయడం జరిగింది. మరి బౌద్ధ మతము అనేటువంటిది ఎవరు స్థాపించాడంటే ఈ యొక్క గౌతమ బుద్ధుడు అనేటువంటిది చిన్న పేరు, అంటే అందుకని ఆ చిన్న పేరుకి పెద్ద పేరు కలిగిన భార్య వచ్చిందనమాట, యశోధర. మరి ఇక్కడ మనకు గమనించినట్లయితే జైన మతంలో మహావీరుడు అనేటువంటిది పెద్ద పదం, అందుకని చిన్న పేరు కలిగిన భార్య వచ్చింది యశోద. ఇది బాగా యశోద గుర్తుపెట్టుకోండి. యశోదార అనేది పెద్దది, బుద్ధుడు అనేది చిన్నది కాబట్టి పెద్ద భార్య అక్షరాల రూపంలో వచ్చింది. ఇక్కడ వర్ధమాన మహావీరుడు పెద్ద పదం కాబట్టి యశోద అనే చిన్న పదం కలిగినటువంటి భార్య రావటం జరిగినది. మరి కుమారుడు ఎవరు అంటే బుద్ధుడి యొక్క కుమారుడు రాహులు. మరి వర్ధమాన మహావీరుడికి కుమార్తె కలగదు, ఆమెకి అన్నోజ లేదా ప్రియదర్శిని అనేటువంటి పేరు కలదు. అన్నోజ లేదా ప్రియదర్శిని అనేటువంటి పేరు కూడా కలదు అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్, ఇది ఒకసారి అడిగాడు. మరి వర్ధమాన మహావీరుడి యొక్క కుమార్తె ఎవరు అని అడగానే మనం అన్నోజ లేదా ప్రియదర్శిని అనేటువంటిది గుర్తుకు రావాలి. మరి వర్ధమాన మహావీరుడైనటువంటి మేనల్లుడికి ఈ యొక్క అన్నోజాని ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఆ మేనల్లుడే ఈ యొక్క జమాలి అనేటువంటి వాడిని అన్నమాట. ఇక్కడ మనకు వీటి రెండింటి మీద కూడా బిట్టు అడుగుతుంటుంది, ఆనంద జమాలి అనేటువంటి మీద. ఈ యొక్క బౌద్ధ మతములో చేరినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఆనందుడు. బౌద్ధ మతంలో చేరినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆనందుడు. మొదటగా ఆనందంగా చేరాడు. మరి వర్ధమాన మహావీరుడు కూతుర్ని చేసుకున్నటువంటి అన్నోజాన్ని చేసుకున్నటువంటి వ్యక్తి జమాలి ఈ యొక్క వర్ధమాన వీరుడు స్థాపించినటువంటి జైన మతంలో మొట్టమొదటగా చేరటం జరిగింది. ఇక్కడ ఆ యొక్క బుద్ధగయ అనేటువంటి ప్రాంతంలో ఇతనికి జ్ఞానోదయం అవటం జరిగింది. మరి జ్రంబిక అనేటువంటి గ్రామంలో వర్ధమాన మహావీరుడికి జ్ఞానోదయం అనేటువంటిది అవటం జరిగింది. ఒకసారి పరీక్షల్లో అడిగాడు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఓ యొక్క బౌద్ధ మతం యొక్క స్థాపకుడైనటువంటి బుద్ధుడి యొక్క గురువు ఎవరు అని అడిగాడు. అలారక లామా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది చాలాసార్లు అడిగాడు. బుద్ధుని యొక్క గురువు ఎవరంటే అలారక లామా అనేటువంటి అతను. ఇక్కడ మనకు సారానాథ్ జింకల వనములో మొట్టమొదటిసారిగా ఆయన ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి వివరాలను తన 5 శిష్యులకు చెప్పడం జరిగింది. ఇక్కడ మరి ఆశశాల అనేటువంటిది ఈ యొక్క వృక్షం పేరు కూడా వస్తుంది ఇక్కడ జైన మతానికి సంబంధించినటువంటిది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది మరలా మీరు వింటే బాగా గుర్తుంటుంది. ఈ యొక్క బౌద్ధ మతానికి జైన మతానికి సంబంధించి కొన్ని ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క త్రిరత్నాలు అనేటువంటివి 3 ఉన్నాయి. బుద్ధం, సంఘం, ధర్మం అనేటువంటివి. ఆ యొక్క పవిత్ర గ్రంథాలు అనేటువంటివి వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధమ్మ పీఠిక. వీటి మీద బిట్లు కూడా ఒకసారి అడగటం జరిగింది ఫ్రెండ్స్. వినయ పీఠిక అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారు? ఉపాలి. సుత్త పీఠిక ఎవరు రాశారు? ఆనందుడు. అభిధమ్మ పీఠిక ఎవరు రాశారు? ఉపగుప్తుడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటారు. మరి వినయ పీఠికని ఉపాలి రాశారు, సుత్త పీఠికని ఆనందుడు రాశాడు, అభిధమ్మ పీఠికని ఉపగుప్తుడు రాయటం జరిగింది. ఇక్కడ ఈ పదాలు కూడా మనకు అడుగుతూ ఉంటాడు. నిష్క్రమణ అంటే ఏమిటి అంటే ఆ యొక్క బుద్ధుడు ఇంటి నుండి వైరాగ్యం చెంది ఆ యొక్క ధ్యానం చేసుకోవడానికి వెళ్ళిపోయినటువంటి సమయాన్ని, ఆ యొక్క స్థితిని ఏమంటారంటే మహాభినిష్క్రమణ అంటారన్నమాట. అప్పుడు వెళ్ళేటప్పుడు మరి అక్కడ కంటక అనేటువంటి తన యొక్క గుర్రాన్ని తీసుకొని చెన్నడు అనేటువంటి తన యొక్క ఒక సైనికుడి సహాయంతో వెళ్ళిపోవడం జరిగింది. ఇవి కూడా బిట్లు చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. చెన్నడు గుర్రం పేరేంది? కంటక.
బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అడిగాడు చాలాసార్లు, చెన్నడు కంటకు అడిగాడు. అతని యొక్క గుర్రం పేరు ఏమిటని చాలాసార్లు అడగడం జరిగింది. మహాపరినిర్వాణము అంటే బుద్ధుడు మరణించినటువంటి ఈ యొక్క ఆ నియమాన్ని ఏమంటారంటే మహాపరినిర్వాణం అంటారు. ధర్మచక్ర పరివర్తనం అంటే అతను చేసినటువంటి సారనాథులు చేసినటువంటి మొట్టమొదటి బోధనను ధర్మచక్ర పరివర్తన అంటారు. కైవల్య ప్రాప్తము అంటే మహావీరుడు జ్ఞానోదయం పొందినటువంటి ఈ యొక్క పరిస్థితి అన్నమాట. కైవల్య ప్రాప్తము. మరి గణదారులు అనేది ఒకసారి సివిల్స్లో అడగటం జరిగింది. గణదారులు అంటే వర్ధమాన మహావీరుని యొక్క 11 శిష్యులను గణదారులు అంటారు. వర్ధమాన మహావీరుని యొక్క 11 మంది శిష్యులను ఏమంటారు? గణదారులు అంటారు. మరి తీర్థంకర్లు అంటే మోక్షానికి మార్గాన్ని చూపేటువంటి వారిని ఏమంటారు? తీర్థంకర్లు అని అంటారు. ఓకే, ఇక్కడ మనం రాసుకున్నటువంటివి ఇంకా కొన్ని చెప్పుకుంటాము. ఏమిటంటే మరి బౌద్ధ మతంలో చేరినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరంటే గౌతమి. బౌద్ధ మతంలో చేరినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు? గౌతమి. మరి తొలి బందిపోటు ఎవరే అంటే అంగుళి మాలుడు. మరి బౌద్ధ మతంలో చేరినటువంటి నర్తకి లేదా వేశ్య ఎవరు అంటే అంబపాలి లేదా ఆమ్రపాలి. ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎగ్జామ్స్లో అడిగినటువంటివి ఫ్రెండ్స్. మరి జైన మతము ఎన్నిగా విడిపోవడం జరిగింది అంటే శ్వేతంబరులు, దిగంబరులు అనేటువంటి 2 శాఖలుగా విడిపోయింది. శ్వేతంబరులకు వచ్చేసి స్థూలభద్రుడు నాయకత్వం వహించాడు. ఈ యొక్క దిగంబరులకు వచ్చేసి భద్రబాహుడు నాయకత్వం వహించడం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క శ్వేతంబరులు అంటే తెల్లటి వస్త్రాలు ధరించి ఉండేటువంటి వాళ్ళు, మరి దిగంబరులు అంటే బట్టలు లేకుండా ఉండేటువంటి వాళ్ళు అన్నమాట. ఇక్కడ మనకు ఏమని అడుగుతాడంటే శ్వేతంబరులు శాఖకు నాయకుడు ఎవరు? స్థూలభద్రుడు. మరి దిగంబరుల నాయకుడు ఎవరంటే భద్రబాహుడు. మరి దిగంబరుల్లో మరలా కొన్ని నూతన శాఖలు అనేటువంటివి రావటం కూడా జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క ఆ నూతన శాఖల్లో మరి దిగంబరులకు వచ్చేసి సమేయులు. దిగంబరులు నూతన శాఖ ఏంటంటే సమేయులు. అదే శ్వేతంబరులో నూతన శాఖ ఏమిటంటే తేరంపదీనులు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి జైన మతానికి సంబంధించినటువంటి గ్రంథాలను అంగాలు అంటారు. జైన మతానికి సంబంధించినటువంటి వాటిని అంగాలు అంటారు. మరి ఈ యొక్క మతానికి సంబంధించినటువంటి జాతక కథలు కూడా ఉన్నాయి. ఒకసారి బిట్ అడిగాడు, జాతక కథలో ఎన్ని కథలు ఉన్నాయి అంటే 547 ఉన్నాడు. కానీ మనకి పరీక్షల్లో మాత్రం 500 అని ఇచ్చాడు. దానికి ఆన్సర్ మనం పెట్టాలి. జాతక కథల్లో ఎన్ని కథలు ఉన్నాయి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 500 కథలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతకుముందు ఈ యొక్క బౌద్ధ మత సంగీతులు ఎక్కడెక్కడ జరిగాయి అనేటువంటివి నేను క్లాస్ చేయడం జరిగింది. మరి ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అది కూడా మరలా వినండి. ఇది ఒకసారి రివిజన్కి మీరు చూసుకోండి. మనకు ఈ యొక్క జైన తీర్థంకరులను కానీ గమనించినట్లయితే బిట్టు పదే అడిగేటువంటిది ఏంటంటే మొదటి తీర్థంకరుడు ఎవరంటే వృషభనాథుడు. ఎవరిని దేవుడుగా విగ్రహంగా కొలుస్తారు అని కూడా ఒకసారి బిట్టడడం జరిగింది. వృషభనాథుడు. మరి దశావతారాలు ఇట్లాంటివి అనుకుంటాం కదా, వాటికి సంబంధించి ఈ యొక్క వృషభనాథుడిని గుర్తుపెట్టుకోండి. మరి రెండవది వచ్చేసి 23వ తీర్థంకుడు ఎవరైనా అడుగుతారు. 23వ తీర్థంకుడు పార్శ్వనాథుడు. ఇక వర్ధమాన మహావీరుడు ఎన్నివాడంటే 24వ వాడు. మరి వర్ధమాన మహావీరుడే జైన మతాన్ని బాగా అభివృద్ధి పరచడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా పంపి ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి క్లాసులు మరీ చేస్తున్నానని కోరుకుంటాను. మీ యొక్క కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ. ప్లీజ్, గుడ్ నైట్.